హలో పిల్లలు, ఈరోజు ముగ్గురు స్నేహితుల కథ విందామా? ఒక అందమైన అడవిలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు. ఒకటి చిరుతపులి, మరియు గబ్బిలం, ఇక నక్క. ఒకరోజు అడవిలో ఒక పెద్ద పండు పడిపోయింది. అది ఒక పెద్ద వృక్షంపై నుంచి వచ్చి ఒక గుంటలో పడింది. ముగ్గురు స్నేహితులకు ఆ పండు తినాలని ఎంతగానో అనిపించింది. కానీ ఆ గుంట లోతుగా మరియు చిన్నగా ఉండటంతో ఎవరు అందులోకి చేయి చొప్పించలేకపోయారు. నేను వేగంగా పరిగెత్తగలను, కానీ ఈ సమస్యను ఎదుర్కొనలేను అని చిరుతపులి చెప్పింది. నేను రాత్రిపూట బాగా చూడగలను, కానీ ఈ పండు నా కళ్ళకు కనిపించడం లేదు అని గబ్బిలం అన్నాడు. అప్పుడు తెలివైన నక్క ఆలోచించింది. చింతించకండి, నాకు ఒక యోచన వచ్చింది. చిరుతపులి, నీవు నది దగ్గరకు వెళ్ళి ఒక పెద్ద ఆకును తీసుకొనిరా. గబ్బిలం, నీవు ఆ ఆకు పైన ఉండి దారి చూపించు. నేను ఆ ఆకుతో ఆ పండును పైకి లాగుతాను. ముగ్గురు అలాగే చేశారు. చిరుతపులి వేగంగా పైకి ఎగిరి చీకటిలో కూడా నక్కకు దారి చూపించింది. నక్క ఆ ఆకును గుంటలో పడేసి దాని మీద పండును వేసుకుంది. తర్వాత ఆకును మెల్లగా పైకి లాగింది. ఇంతలో సూర్యుడు పైకి వచ్చాడు. ముగ్గురు స్నేహితులు కలిసి రుచికరమైన పండును తిన్నారు.